వాయుతత్వ రాశులు అంటే ఏంటంటే మామూలుగా మిథున రాశి, తులారాశి, కుంభరాశి ఈ 3 రాశుల వారిని వాయుతత్వ రాశుల వారుగా అంటారనమాట. అయితే ఈ రాశిలో పుట్టిన వాళ్ళు వాయుతత్వ రాశుల వారు కాదు. మీ జాతక చక్రంలో గనక గ్రహాలు ఎక్కువగా ఇప్పుడు చెప్పిన మిథునం, తుల, కుంభరాశుల్లో ఉంటే అంటే సగం పైన గ్రహాలు 4 మించి ఉంటే 5 గ్రహాలు ఈ 3 రాశుల్లోనే ఉంటే మీరు వాయుతత్వ రాశుల కిందకు వస్తారనమాట. ఈ వాయుతత్వ రాశుల వారు ఎక్కువగా ఏంటంటే ఆలోచన పరులు అనమాట. ఏదైనా సరే ఆలోచిస్తూ ఉంటారు తప్ప దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో చాలా వరకు స్లోగా ఉంటారని చెప్పాలి. ఎంతసేపు కూడా మన జీవన విధానం అనేది వేరే వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి, ఒక మాట పడకూడదు, ఇలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఏదైనా సరే బాగా తెలుసుకోవడం, కొత్త విషయాలను బాగా నేర్చుకోవడం, కొత్త కొత్త పనులు చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. అందువల్ల వీళ్ళు ఆలోచనలో ఉండడం, ఏదో గొప్పగా చేయాలని ఆలోచించడం, వాటిని ఇంప్లిమెంట్ చేయడంలో స్లోగా ఉండడం వలన సెటిల్ అవ్వడం కూడా చాలా తక్కువ అవుతుందన్నమాట. ఈ వాయుతత్వ రాశుల్లో గ్రహాలు ఎక్కువగా ఉంటే వీళ్ళు చాలా వరకు వ్యాపారాల్లోనే ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఉద్యోగాలు వీళ్ళకి పెద్దగా కలిసి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందన్నమాట.